హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను వేస్ట్ మెటీరియల్ తోటి క్రాఫ్ట్లు మొదలు పెట్టాం కదా. ముందుగా అందరికీ కూడా హ్యాపీ పొంగల్ అండి. ఇవాళ నేను బియ్యంతో నేర్పిద్దామని అనుకుంటున్నాను క్రాఫ్ట్. సో దానికి యాజ్ యూజువల్ మనం మామూలుగా ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ అట్ట, దానికి బ్లాక్ కలర్ క్లాత్ అతుక్కోవడం. ఇది మీ ఇంట్లో మీరు తగిలించుకునే సైజుని బట్టి పెద్దవి కూడా తయారు చేసుకోవచ్చు. నేను అందరికీ డిస్ప్లే కోసం చేస్తున్నాను కాబట్టి అన్నీ చిన్న చిన్నవే కటింగ్ చేసుకున్నాను. కార్డ్బోర్డ్ని బ్లాక్ క్లాత్ అతికేసుకోవడం. మామూలుగా మనం దీనికి కావాల్సిన ఫెవికాలు, మనం ఏ క్రాఫ్ట్ అయితే తయారు చేస్తున్నామో, నేను ఇవాళ బియ్యం కాబట్టి బియ్యం తీసుకున్నాను. దీనికి చక్కగా మనం ముందర ఒక డిజైన్ వేసేసుకొని మనకి నచ్చిన డిజైన్, మీకు ఏది నచ్చితే అది ఓకే ఇలా వేసేసుకుని దీన్ని మనం తయారు చేసేసుకోవడమే. ఓకేనా, చూడండి ఇప్పుడు నేను వేస్తున్నాను. ఏం లేదు, మనం ముందర డిజైన్ వేసేసుకున్నామంటే ఆ డిజైన్ మీద అలా ఫెవికాల్ పెట్టామంటే మనం ఇంకా అలా వరుసగా అతుక్కుంటూ వెళ్ళిపోవడమే. అయితే ఏంటంటే ఇలాంటి బియ్యము అవి ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా అతకాలి కాబట్టి ఒక పుల్ల ముక్క, అగ్గి పుల్ల అలాంటిది కూడా సపోర్ట్ తీసుకుని మీరు అతుక్కోవచ్చు. దాన్ని లైన్గా పెట్టేసుకుని అతికేసుకోవచ్చు. ఒక పెన్సిల్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు నేను మంచిగా ఫెవికాల్ ఇలా అప్లై చేసేసాను. ఇప్పుడు దీనికి వరుసగా మనం బియ్యం అతుక్కుంటూ వచ్చేయడమే. సరే ఇలా అతుకుతున్నాను. క్రాఫ్ట్ పనులు దేనికైనా కూడా మనకి చాలా ఓపిక ఉండాలి, చాలా టైం తీసుకుంటుంది. ఏదో అయిపోయిందని చేయకుండా మనం చాలా జాగ్రత్తగా దీన్ని అతుక్కుంటూ రావాలి. ఫెవికాల్ పెడుతున్నాం కాబట్టి బియ్యం ఏమైనా పుచ్చిపోతాయని మీకు డౌట్ రావచ్చు. కానీ ఫెవికాల్ పెడతాం కాబట్టి మనం అసలు ఇవేమీ పాడయ్యే ఛాన్సే లేదు. నేను అవుట్లైన్ వేస్తున్నాను, కానీ కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం ఇదంతా కూడా ఫెవికాల్ అప్లై చేసేసి డైరెక్ట్గా బియ్యాన్ని అలా పోసేస్తారు. కానీ ఇలాగా అవుట్లైన్లో వేస్తేనే దీని లుక్ మనం ఏ క్రాఫ్ట్ చేసాము, ఏ ఐటెం తోటి చేసాము అనేది బాగా ఎలివేట్ అవుతుంది అన్నమాట. ఇది ఆరిపోయిందంటే ఫెవికాల్ తర్వాత ఆరిపోతుంది. అప్పుడు ఆరినప్పుడు అసలైన బియ్యంతో అలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా పెన్ను కానీ మీ ఇష్టం, మీకు పుల్ల కానీ ఏదో ఒకటి తీసుకుని అలా జాగ్రత్తగా 1 by 1గా అతుక్కుంటూ రావాలి.
నేను పదే పదే చెప్తూనే ఉన్నాను అన్ని వీడియోస్లోనూ కూడాను. ఏంటంటే ఏదైనా మనకు ఒక యావిగేషన్ ఉందంటే మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. పని కిల్ అవుతుంది. దేని మీద కూడా ఇంకా ఎవరి గురించి కూడా ఆలోచనలు మనకి వచ్చే ఛాన్సే ఉండదు. అంత టైం కూడా ఉండదు. మీ అందరి కోసం యూట్యూబ్ ఛానల్లో ఏం చెప్పాలనేసి అని నాకు వచ్చిన ఈ క్రాఫ్ట్లన్నీ కూడా మీ అందు ఉంచుతున్నాను మీ ముందుకి. ఏనాడో 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం చేసిన క్రాఫ్ట్లు ఇవన్నీను. మళ్ళీ నా యూట్యూబ్ ధర్మమా అని చెప్పి నేనే ఇవన్నీ కూడా మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా చూపిస్తున్నాను నా కళని. నచ్చిన వాళ్ళు ఎంచక్కగా నాలో ఫాలో అవ్వండి. మా ఇళ్ళల్లో మా ముసలమ్మమ్మ నుంచి కూడా నా వరకు నా పిల్లలు 5 తరాలు అయితే నా పిల్లలకు కూడా ఆల్మోస్ట్ ఈ కళలన్నీ కూడా వచ్చేసాయి. సంగీతం, సాహిత్యం, సంస్కృతం, కుట్లు, అల్లికలు వీటితోటే అలాగా టైం ఇది చేసుకోవడం అన్నమాట. ఇంకా వేరే టైమే ఉండదు అసలు. చూసారా, అదిగో ఇలా అతికేసాను. అదిగో చూసారా ఎంత అందంగా ఉందోను. సో మీరు కూడా ఇలాంటి క్రాఫ్ట్లు తయారు చేయండి. చిన్న చిన్న పిల్లలు ఉన్న సమ్మర్కి అది వస్తే నేర్పించండి. లేదా మీ ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి. ఎవరైనా వచ్చి మన అభినందిస్తూ ఉంటే చాలా హ్యాపీ ఫీలింగ్గా అనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి అదే అంటుంటారు, మేడం గారు ఇలా ఇన్ని రకాలు ఎలా తయారు చేస్తున్నారు, ఎంత టైం ఉంటుంది మీకు అని అడుగుతున్నారు. టైం ఎప్పుడు కూడా మన చేతిలో ఉండాలండి. మనం టైం చేతిలో ఎప్పుడూ ఉండకూడదు. సో మీరందరూ కూడా అలాగ ఉండి అలాగే తయారు చేస్తారనేసి అని అనుకుంటున్నాను. బోర్ కొట్టట్లేదు కదా మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే నీట్గా తయారవడం, ఆ మ్యాచింగ్గా వేసుకోవడం అది కూడా నాకు ఎక్కువ చాలా సంతోషాన్ని ఇస్తుంది. నాకు నేనే అలాగ నీట్గా అంతా అలాగా తయారవుతాను అన్నమాట. ఏ చీర కట్టుకున్నా ఏదైనా అలాగా తయారవుతాను. చూసారా? ఓకేనా? ధన్యవాదాలు.